నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, జయమ్మ దంపతులకు తారా ఆర్ట్స్ అకాడమీ గౌరవ సలహాదారు, ఇప్టా జాతీయ సమితి సభ్యులు కె స్వామి గురువారం గోదావరి ఖని పవర్ హౌస్ కాలనీలో నల్ల వజ్రం పురస్కారం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, జనగామలో సాధారణ సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించిన లక్ష్మయ్య జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా సేవలందించడం గోదావరి కనికేగాక కోల్ బెల్ట్కే గర్వకారణమన్నారు. అంతర్జాతీయ కళాకారుడు, తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సంఖ్య రాజేష్, గౌరవ సలహాదారులు, సెలక్షన్ కమిటీ సభ్యులు లక్ష్మయ్య ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేశారని తెలిపారు. ప్రధానోత్సవానికి బుద్ధవనం పనుల కారణంగా లక్ష్మయ్య హాజరు కాలేకపోవడంతో గురువారం పురస్కారం అందజేశామన్నారు. లక్ష్మయ్య మాట్లాడుతూ, తాను ఎన్నో పురస్కారాలు అందుకున్నప్పటికీ పుట్టిన గడ్డపై ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎంపిక కమిటీ సభ్యులు, తారార్ట్స్ అకాడమీ నిర్వాహకులు సంఖ్య రాజేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు మ్యాజిక్ రాజా, చంద్రపాల్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పులిమోహన్, రాధా, టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాహితీ సాంస్కృతిక సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ, దాని వ్యవస్థాపకుడు మన గోదావరి కని బిడ్డ, కార్మిక కుటుంబంలో పుట్టి కళాకారుని ఎదిగినటువంటి శంకర్ రాజేష్ అనేక కార్యక్రమాలు చేసినప్పుడు, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కార్యక్రమాలు చేసినప్పుడు, నేను ఒక సందర్భంగా మన గోదావరి ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఈ నల్ల నేలలో ఇక్కడి నుంచి ఎదిగినటువంటి అనేక మంది ప్రముఖులు వారిని సత్కరించాలి, వారిని ఆహ్వానించి గౌరవించాలని చెప్పి అన్నప్పుడు నల్ల వజ్రం అనే పురస్కారంతో తప్పకుండా వారిని సన్మానిద్దాం అని నిర్ణయించినప్పుడు 2024లో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లాగే 2026లో కూడా జరిగింది. అప్పుడు మల్లెపల్లి లచ్చన్న అప్పుడు రాలేదు. ఆనాడు నల్ల వజ్రాల్లో ప్రముఖంగా మల్లెపల్లి లచ్చన్నను ఆహ్వానించాలి, గౌరవించాలి అనుకున్నప్పుడు అప్పుడు వీలు కాలేదు. కానీ ఆ నల్ల వజ్రం ఎప్పుడొచ్చినా అందజేయాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అవకాశం కుదిరింది. జనగామ నుంచి ఎదిగినటువంటి జనమెరిగిన జర్నలిస్టు, జనం కొరకు పనిచేసిన విప్లవ కార్యకర్త, మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారికి ఈ నల్ల వజ్రం ఇవ్వడం నిజంగా ఒక నల్ల వజ్రానికే మణికిరీటం లాంటిది. ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా లచ్చన్నను తారా ఆర్ట్స్ అకాడమీ సలహాదారునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తారా అకాడమీ తరఫున అందించిన ఈ నల్ల వజ్రం పురస్కారానికి నిర్వాహకులు శంకర్ రాజేశం గారికి, అదేవిధంగా సలహాదారులుగా ఉన్న మా సోదరులు స్వామి గారికి, చంద్రపాల్ గారికి, ఇతర మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సత్కారం లేదు, ఈ గుర్తింపు అనేది నేను మిగతా అన్నిటికంటే చాలా గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాను. అంతర్జాతీయంగా, జాతీయంగా ఎన్నో పురస్కారాలు, ఎన్నో అభినందనలు అందించినప్పటికీ సొంత గడ్డ మీద నన్ను గౌరవించి, నన్ను ఒకరిగా వాళ్ళలో భావించి, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ సోదరుడిగా, వాళ్ళ సహచరుడిగా భావించి నన్ను సత్కరించినందుకు తారా అకాడమీకి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.